సిల్వర్ వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు ఒక ఔన్స్ వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లో $94 ఉంది. మనం చూస్తే గనక రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కూడా సిల్వర్ ప్రైజెస్ మీద పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. రాబర్ట్ కియోసాకి కథనం ప్రకారం సిల్వర్ సప్లై అనేది బాగా టైట్ అయిపోయింది. అంతేకాదు టెస్లా కార్ల కంపెనీతో సహా సిల్వర్ ని సంపాదించుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాయి. సిల్వర్ దొరకట్లేదు కాబట్టి సిల్వర్ ప్రైజెస్ బాగా పెరిగే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో ఇంకా కూడా సిల్వర్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. కొంతవరకు వచ్చే కొద్ది మాసాల్లో సిల్వర్ ప్రైజెస్ తగ్గి కరెక్షన్ జరిగినా సరే తర్వాత భవిష్యత్తులో మాత్రం సిల్వర్ అనేది సేఫ్ బెట్ అని చెప్పి రాబర్ట్ కియోసాకి చెప్తున్నారనమాట. కియోసాకి ఈ సిల్వర్ బిజినెస్ లో 1965 నుంచి ఉన్నారు. ఆ టైంలో ఒక ఔన్స్ సిల్వర్ $1 కన్నా తక్కువే అనమాట. తర్వాత ఆయన సిల్వర్ మీద భారీగా పెట్టుబడులే పెట్టారంట. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్, కరెన్సీ డ్రాప్స్ వీటన్నిటికీ బెట్గా సిల్వర్నే వాడారు. అంటే ద్రవ్యోల్బణం తట్టుకోవడానికి, దాంతోపాటు కరెన్సీ ఫ్లక్చువేషన్స్ తట్టుకోవడానికి సిల్వర్ అనేది మహాయుధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన అభిప్రాయం అనమాట. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కావచ్చు, వెండి పథకాల్లో ఇటీవల పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కావచ్చు, భౌగోళిక ఉద్రిక్తతలు కావచ్చు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న అంచనాలు కావచ్చు, డాలర్ పైన మరియు డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ పైన నమ్మకం తగ్గడం కావచ్చు, వీటన్నిటి వల్ల వెండి ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి భారీగా పెరిగాయి అన్నమాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ మిడిల్ ఈస్ట్ లో అనిశ్చితి అండ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క డెసిషన్స్ ఇవన్నీ కూడా బంగారం వెండి ధరలు పెరగటంపై ఇంపాక్ట్ చూపించాయన్నమాట. అంటే అంతర్జాతీయంగా అనిశ్చితి కావచ్చు, లేకపోతే డాలర్ అంటే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు రేపు ఏ విధంగా ఉంటాయో, ఈ టారిఫ్లు ఇవన్నిటితో చాలా మంది వీటన్నిటికన్నా బెటర్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అనుకుని వాటి మీద పెట్టుబడులు పెట్టడం. దాంతోపాటు సిల్వర్ యూటిలిటీ కూడా మనం చూస్తే సిల్వర్ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ కార్స్, కంప్యూటర్ చిప్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, RFID ట్యాగ్స్, మెడికల్ హెల్త్ కేర్, మెడికల్ టూల్స్లో కోటింగ్ వాడటం, సోలార్ ఫోటోవాల్టాయిక్ సెల్స్ వీటన్నిటిలో వాడుతున్నారు. కాబట్టి సిల్వర్ యొక్క యూటిలిటీ కూడా బాగా ఉంది. కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అయితే టెంపరీగా కొంత కరెక్షన్ ఉన్నా సరే భవిష్యత్తులో మాత్రం సిల్వర్ ధరలు పెరిగే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మనం చూస్తే కనుక బంగారం ధరలు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. సామాన్యుడు వాటిని కొనే పరిస్థితి కనిపించకుండా పోతుంది అనమాట. ఈ టైంలో డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ కన్నా, అంటే వెండి బంగారం నగలు వేసుకోవడం కన్నా ఇన్వెస్ట్మెంట్ మీద చాలా మంది దృష్టి సారిస్తున్నారు.